కారణం నిన్న కాక మొన్న కూర్చున్నటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 87,500 కోట్ల పెట్టుబడితో సౌత్ ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ని నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడితో రావటం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నాడు హైదరాబాద్ నగరం మైక్రోసాఫ్ట్ కంపెనీని చంద్రబాబు గారు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే హైదరాబాద్ నగరానికి మిగిలినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ వచ్చి హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ నగరంగా మార్పు చెందడానికి ప్రధాన కారకులు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా విశాఖపట్నాన్ని భారతదేశానికే డిజిటల్ సిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు కృషితో 5 లక్షల మంది యువతకి ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు వారు చేసినటువంటి అమోఘమైన కృషి వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకి, అది కూడా ఐటీ రంగంలో చదువుకున్న యువతకి మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరం ఉద్యోగాలు ఇచ్చే ఒక కల్పవృక్షంగా మారిపోతుందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం, అద్భుతమైనటువంటి కూటమి ప్రభుత్వ పాలన, చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కంపెనీని, ఒకే కంపెనీ డేటా సెంటర్ కోసం 87,500 కోట్లు తీసుకొచ్చినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఈ ప్రాంత ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు గారికి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మేము. ఎందుకంటే మరి మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి 3 రాజధానులని చెప్పి విశాఖపట్నాన్ని అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఒక్క ఐటీ కంపెనీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వేది తీసుకురావో, ఏ అభివృద్ధి ఉండదో, ఉద్యోగాలకు ముందు చూపు ఉండదో, విదేశీ పెట్టుబడులు ఉండవో, ఐటీ కంపెనీలు తీసుకురాలేవు, ఉన్న వాటిని తవిరేస్తావో, ప్రాంతాలను మాత్రం రెచ్చగొడతావు, ప్రాంతాల వారిగా ప్రజలను మోసం చేస్తావు, మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుని అధికారం వచ్చి ప్రజలను హింసించడమే నీ యొక్క ప్రవృత్తిని జగన్మోహన్ రెడ్డిని వారి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు. ఎందుకు అంటే ఈరోజు ఎందుకు వస్తున్నాయి పరిశ్రమలు, ఎందుకు వస్తున్నాయంటే ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ది హార్డ్ వర్క్ ఆఫ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి రోజు ఈ పరిశ్రమలు తీసుకురావడానికి, వాటికి సత్వర అనుమతులు ఇవ్వడానికి సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టి వాటికి కావాల్సిన భూమి అవ్వచ్చు, వాటికి కావాల్సిన పవర్ అవ్వచ్చు, వాటికి కావాల్సిన మంచి నీరు అవ్వచ్చు, అన్ని సదుపాయాలని వేళ ఒక సింగిల్ విండో సిస్టమ్లో వేళ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా భారతదేశంలోనే పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చే రాష్ట్రంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మలిచారు. కాబట్టే ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళ రాష్ట్రానికి వస్తున్నాయి. అందుకే యువత అంతా కూడా బాబు రావాలి, జాబ్ వస్తుందని కోరుకున్నారు. దానికి ఈవేళ నాందిగా ఈవేళ ఐటీ కంపెనీలతో విశాఖపట్నాన్ని భారతదేశ పటములోనే మరో సముద్ర తీరాన ఉన్నటువంటి సుందరమైనటువంటి విశాఖపట్నం భారతదేశానికి డిజిటల్ నగరంగా భారతదేశంలో మారబోతుందంటే దానికి ఇవాళ చంద్రబాబు గారి యొక్క ముందు చూపు కారణమని రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత కోసం ఆయన పడుతున్న తపనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఈరోజు డేటా సెంటర్లు రాబోతున్నాయి, ఐటీ పార్కులు రాబోతున్నాయి, ఏఐ స్టార్టప్లు రాబోతున్నాయి. 87,000 కోట్లతో పెట్టుబడి వస్తే దానికి అనుబంధంగా అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి. ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి?
దానికి సంబంధించి ఇంకా అనేక మంది కాంట్రాక్టర్లు పుడతారు, వాళ్ళు వర్క్ చేస్తారు, అనుబంధ కాంట్రాక్టర్లు వస్తారు, క్యాబ్లు వస్తాయి, డ్రైవర్లు వస్తారు, లేకుంటే నిపుణులు వస్తారు, వ్యాపారవేత్తలు వస్తారు. ఎన్ని రకాల సర్వీసులు ఉంటాయో అన్ని రకాల సర్వీసులు ఈవేళ అక్కడ మరి విశాఖపట్నం నగరం హైదరాబాద్ ఏ విధంగా సైబరాబాద్గా మారిందో చంద్రబాబు గారి కృషితో ఈరోజు విశాఖపట్నం మహానగరం కూడా మరో హైదరాబాద్కి మించి భారతదేశంలో గుర్తింపు పొందే స్థాయికి రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఏఐ అండ్ డిజిటల్ టెక్ రంగానికి ఇవాళ ఏపీని మార్గంగా తయారు చేయడానికి, మార్గదర్శిగా తయారు చేయడానికి, అలాగే విశాఖ తీరంలో ఇంకా డేటా సెంటర్ కానీ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానీ వచ్చిందంటే కారణం, శంకుస్థాపన చేశారంటే కారణం ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు. ఆయన భారతదేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి కంపెనీలు ఉన్నాయి, వీటన్నిటికంటే గొప్ప కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి మిత్రుల్ని, అలాగే సామాజిక హితం కోరే పెద్ద పెద్ద సంస్థల్ని కలిసి వాళ్ళందరితో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్ని ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఈవేళ అటు తెలంగాణ కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు, మరొక గురుగాం కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అన్ని ప్రాంతాలకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో, ఐటీ రంగంలో, ఏఐ రంగంలో, డిజిటల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడానికి ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మీ అందరూ కూడా కొనియాడుతున్నాం. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో మీ మీద నమ్మకానికి ప్రజలు వాళ్ళ పులకరించిపోతున్నారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఐటీ పాలసీ పెట్టారు, ఐటీ పాలసీ పెట్టి ఐటీ పాలసీలో ఈ టెక్నాలజీకి సంబంధించి, ఏఐ రంగానికి సంబంధించి, డిజిటల్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా చేయడానికి అనేక పాలసీలు తీసుకోవటం వల్ల, సరళతరం చేయడం వల్ల ఈరోజు గూగుల్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి, యాక్సెంచర్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి, కాగ్నిజెంట్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి. అంటే సమర్థులు, మంచివారు, 10 మందిని ఆకట్టుకునేవారు, శాంతియుత పరిపాలన ఇచ్చేవారు, అభివృద్ధిని కోరుకునేవారు అధికారంలో ఉంటే విదేశీ కంపెనీలు డబ్బులు నీరు పట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చి వ్యాపారం చేసి మీ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని లైన్లో ఉంటాయంటానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారి పాలన ఈరోజు నిదర్శనమని, దానికి లైన్ కట్టి వస్తున్నటువంటి, క్యూ కట్టి వస్తున్నటువంటి ఐటీ ప్రపంచ కంపెనీలే కారణమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి గవర్నమెంట్ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టిన కుక్కల చింపిని విస్తర మాదిరిగా తయారు చేసిన, ఈ రాష్ట్రానికి ఎలాంటి విలువ లేకుండా చేసిన, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగు మళ్ళీ ఈవేళ ఈ రాష్ట్రం అన్నీ ఉన్న రాష్ట్రంగా మారుతుందంటే కారణం అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలని, భారతదేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో, సంక్షేమ పథకాలు ప్రకటించడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకి పార్టీ కుల మత భేదం లేకుండా అందరికీ పంచిపెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇవాళ ఈ పథకాలను నేను అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఘనంగా మేము ప్రకటించుకుంటాం కూటమిలో ఉండి. ఎందుకంటే మీ అందరూ చూసుకోండి, మీడియా మిత్రులు చెప్తున్నారు, మొన్నే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సమావేశాల్లో స్లైడే చూపించారు మాకు. భారతదేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని మీరు ఒక క్వశ్చన్ వేస్తే సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఇక ఏ రాష్ట్రము 4,000 పెన్షన్ ఇవ్వటం లేదు. మన తర్వాత తెలంగాణ ఉంది 3,000తో. ఇంకా మిగిలిన రాష్ట్రం చూస్తే ఉత్తరాదిలో చూస్తే 200 రూపాయల పెన్షన్ కూడా ఉంది భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో. ఎక్కువ రాష్ట్రాల్లో 500 పెన్షనే ఉంది. అంటే మనకంటే తలసాదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, మనకంటే విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాలు, విభజన వల్ల విడిపోయి తీవ్రంగా నష్టపోయి
విభజన తర్వాత ఒక సునామీ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసినట్టుగా జగన్ పాలన వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా తిరిగి ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అమలవుతున్నాయంటే కారణం ఒకే ఒక్క కారణం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, ఆయన సమర్థత, నారా లోకేష్ గారు కష్టపడి నిరంతరం కష్టపడే తత్వం వల్లే ఈరోజు ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క ఐటీ రంగము, విదేశీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిణామాలను చూసి మా నాయకులు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి, లోకేష్ చేస్తున్నటువంటి ఈ విదేశీ పెట్టుబడుల్లో వాళ్ళ కృషి చూసి కూటమి శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఆ భగవంతుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మరింత శక్తినిచ్చి రాబోయే 4 సార్లు ఈ రాష్ట్రానికి ఇదే కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని వర్ధిల్లినప్పుడు మాత్రమే మరో సింగపూర్గా, ప్రపంచంలో అత్యధిక తలసరాదాయం గల రాష్ట్రంగా, ప్రపంచంలో అత్యధిక ఉద్యోగాలు ఉండే రాష్ట్రంగా, ప్రపంచంలో అత్యధిక సంపద ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.